Okay, today again I will tell Spring Security, what is Spring Security and what are the major components of Spring Security. Again I will repeat yesterday class, so please listen carefully. So first of all, what is Spring Security? So Spring Security అంటే ఏంటి? So Spring Security is a framework that provides authentication and authorization and protect against common attacks with good support to both web and reactive application. Okay, that means Spring Security provides good security for both web applications and reactive application. And the next point is authentication and authorization. Authentication means, what is authentication? Authentication is the process of verifying the identify of a user or system to access a resource. ఏదైనా రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఆ పర్టికులర్ యూజర్కి యాక్సెస్ ఉందా లేదా అని చెక్ చేసుకునే ప్రాసెస్ అథెంటికేషన్ అంటారు. ఎలా చెక్ చేస్తారు? బై యూజింగ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆర్ by using biometric authentication or by using password authentication or by using multi-factor authentication. So yesterday I already discussed about what is multi-factor authentication. So multi-factor authentication అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ ఉంది, మీ కంపెనీలో ఫస్ట్ వీ నీడ్ టు లాగిన్ యువర్ క్రెడెన్షియల్స్. ఓకే, అంటే మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని ల్యాప్టాప్ని లాగిన్ అవుతారు. ఓకే, ఆఫ్టర్ దట్ వన్స్ యూ ఓపెన్ యువర్ అప్లికేషన్, ఓకే, వన్స్ యూ ఓపెన్ యువర్ అప్లికేషన్, ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఒకటి 6 digits పిన్ అని చెప్పేసి జనరేట్ అవుద్ది. లేదా వీ నీడ్ టు, ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఆక్టా పాస్వర్డ్స్ వచ్చాయి. ఆక్టా పాస్వర్డ్స్ అంటే ఏంటంటే ఈజీ అథెంటికేషన్, అంటే సింపుల్గా మనం ఆ పాస్వర్డ్ అనేది మన మొబైల్లో టచ్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ప్రాసెస్ అంటే మల్టిపుల్ టైమ్స్ వీ నీడ్ టు అథెంటికేట్ ది యూజర్. ఓకే, అంటే మల్టిపుల్ టైమ్స్ ఆ యూజర్కి మనకి ఆ పర్టికులర్ యాక్సెస్ని రిసోర్స్ చేసుకోవడానికి ఆ రిసోర్స్ని యాక్సెస్ ఉందా లేదని చెక్ చేసే ప్రాసెస్ని అథెంటికేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆథరైజేషన్. ఓకే, ఆథరైజేషన్ అంటే ఏంటి? ఆథరైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ఆన్ వాట్ యాక్షన్ ఏ పర్టికులర్ యూజర్ ఈజ్ అలౌడ్. ఓకే, ఆ పర్టికులర్ యూజర్ అనేవాడు determining what actions an authenticated user or system is allowed to perform a resource. Okay, to perform an operation. సో ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా, ఒక మేనేజర్ ఎగ్జాంపుల్ అని. సో మన కంపెనీలో ప్రతి యూజర్కి వాళ్ళ ఇండివిజువల్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, ఒక నార్మల్ యూజర్కి ఏముంటుంది అంటే, మన ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్లోని ఓడిసి యాక్సెస్ ఉంటుంది. ఓడిసి యాక్సెస్తో పాటు తనకి ఇచ్చిన సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ది నార్మల్ యూజర్ చేయగలిగిన యాక్షన్స్ ఏంటంటే అదే ఓడిసికి వెళ్ళి లాగిన్ అవడం, నెక్స్ట్ మీ సిస్టంలో కరెక్ట్ క్రెడెన్షియల్ ఇచ్చి లాగిన్ అవడం. బట్ మేనేజర్కి ఏ యాక్సెస్ ఉంటుంది? మేనేజర్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ ఆఫ్ యువర్ అప్లికేషన్. మీ అప్లికేషన్స్లో కంప్లీట్ యాక్సెస్ మేనేజర్కి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్స్లో ఒక 13 పీపుల్స్ ఉన్నారు. ఆ 13 పీపుల్స్ ఉండేటప్పుడు వీ నీడ్ ప్రాజెక్ట్ కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 మెంబర్స్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? మేనేజర్ హ్యావ్ యాక్సెస్, అంటే బడ్జెట్ ఇష్యూస్ కానీ అన్నీ కొంచెం సాల్వ్ చేసి ఇంకొక 3 పీపుల్స్ హైర్ చేయడం కానీ, ఉన్న ఎవరైతే వర్క్ బాగా చేయలేదో వాళ్ళని ఫైర్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు. సో మేనేజర్కి ఆ యాక్సెస్ ఒకటి ఉంది. ఇంకొక యాక్సెస్ ఏంటంటే మన లీవ్స్ అప్రూవ్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ. సో అలాగే ఇండివిజువల్ ఆ పర్టికులర్ యాక్సెస్ కూడా ఉంటుంది. అంటే ఒక సూపర్ యూజర్ అంటే మేనేజర్ మన ప్రాజెక్ట్లో సూపర్ యూజర్ ఏంటంటే మేనేజర్ ఉంటారు. మేనేజర్ లెవెల్ 1, మేనేజర్ లెవెల్ 2 అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరికి కంప్లీట్ అప్లికేషన్ గురించి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. ఓకే,
సో నార్మల్ రిమైనింగ్ పీపుల్ అంటే టీమ్ లీడ్, టెక్ లీడ్, టీమ్ ఆర్కిటెక్ట్, నార్మల్ డెవలపర్స్ వాళ్ళందరికీ ఏంటంటే జస్ట్ ఆ కోడ్ని చేంజెస్ చేయడానికి లేదంటే అలాంటి చిన్న చిన్న యాక్సెస్ ఉంటాయి. సో అది ఆథరైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫస్ట్ అథెంటికేషన్ అని చూసాను చూడండి. సో ఇక్కడ చూడండి, అథెంటికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ యూజర్, ఓకే, ఆర్ సిస్టమ్ అటెంప్టింగ్ టు యాక్సెస్ ఎ రిసోర్స్. So these are some different types of examples: password based authentication, biometric authentication, multi-factor authentication. Next, authorization is the process of determining what actions an authenticated user or system is allowed to perform on a resource. Okay, సో ఆథరైజేషన్ అంటే ఇది అర్థమైందా? ఆథరైజేషన్ అంటే ఆ పర్టిక్యులర్ యూజర్స్కి ఏ యాక్సెస్ ఉంది అది తెలుసుకోవడమే దాన్ని ఆథరైజేషన్ అంటారు. ఆథరైజేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ వాట్ యాక్షన్స్, అంటే ఏ పర్టిక్యులర్ యూజరు ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేయగలడు, ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలడు, ఏ టాస్క్స్ పర్ఫామ్ చేయగలడు అని తెలుసుకునే ప్రాసెస్ని ఆథరైజేషన్ అంటారు. ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ what actions an authenticated user or system is allowed to performance on a resource, to perform an operation అయినా అనొచ్చు లేదంటే టాస్క్ అయినా అనొచ్చు. సో అది సో రోల్ బేస్డ్ ఆథరైజేషన్ ఇది. సో బై డిఫాల్ట్గా సో చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్? సో authentication authorization is very important in interview perspective. ఓకే, మీరు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టినా 4 years ఎక్స్పీరియన్స్ పెట్టినా సరే వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కాదు, 1 అవర్లో డెఫినెట్గా ఏదో ఒకటి సెక్యూరిటీ మీద అడగాలి అంటే మీకు అథెంటికేషన్కి ఆథరైజేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. సో చెప్పండి, వాట్ ఈజ్ అన్ అథెంటికేషన్ అండ్ వాట్ ఈజ్ అన్ ఆథరైజేషన్? In authentication, it is a process of verifying the identity of the user using the user credential like username, password, email. So basically using the credential, we are going to authenticate the user to whether he is having a permission, means we can log in or not. So it is a basically like that verifying. Authorization means it's a process of determining the actions that are allowed to perform on a particular resource for a particular user who is already authenticated. So basically authorization will comes after the user is authenticated. కరెక్ట్. సో ఇంకెవరైనా చెప్తారా? మోహన్ రంగా, శ్యామ్ గణేష్. సో ఆవిడ చెప్పింది కరెక్ట్. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్, if you want to perform a security to your application, okay, if you want to perform a security to your application, then what we need to do? Yesterday నేను యాడ్ చేసా, ఇంకోసారి చెప్తాను చూడండి. We need to first add Spring Boot starter security dependency in pom.xml. Okay, we need to add Spring Boot starter security dependency in pom.xml. ఓకే, ఈ డిపెండెన్సీని pom.xml లో యాడ్ చేయాలి. So once you add this dependency, it automatically generated a default username as well as encrypted password. Okay, encrypted password.
సో చూడండి, ఇట్ ఆటోమేటికల్లీ జనరేట్స్ ఏ డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ వన్ ఎన్క్రిప్టెడ్ ఒక పాస్వర్డ్ని డిఫాల్ట్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసింది. సో పాస్వర్డ్ కాపీ చేయండి. నెక్స్ట్ గో టు స్ప్రింగ్ కంట్రోలర్ లేయర్. స్ప్రింగ్ కంట్రోలర్ లేయర్ కాపీ see this is the basic authentication interface. Okay, this is the basic authentication user interface. Okay, మనం ఏంటంటే just we add one dependency that is called Spring Boot starter security dependency we added. Once you add the dependency, internally it create one default username and it generated one password, and it is also create one basic authentication interface, user interface. Okay, so ఇదేం చేసింది, బేసిక్ అథెంటికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసింది. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటంటే యూజర్, పాస్వర్డ్ అనేది అక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. సైన్ ఇన్ బటన్, బ్యాడ్ క్రెడెన్షియల్స్ అంట, యూజర్ so every time when you run, every time at the time it create new password. Okay, మనం రన్ చేసిన ప్రతిసారి ఇది న్యూ పాస్వర్డ్ ని జనరేట్ చేస్తుంది. API users, API users. సార్ రన్ చేస్తానండి. సో చూడండి ఇక్కడ యూజర్ పాస్వర్డ్ పేస్ట్ చేసా. సో చూడండి డాటా అంతా వీఆర్ ఏబుల్ టు రిట్రీవ్ ది డాటా. సో దిస్ ఈస్ ద బేసిక్ అథెంటికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, okay, if you want to change the username and password, and another thing is go to pom.xml. inside this pom.xml, this single dependency, okay, this single dependency, it internally contains these many dependencies. చూడండి, Spring Boot starter dependency ఉంది, Spring Boot AOP dependency ఉంది, Spring Boot config dependency, Spring Boot security web dependency. That means this single dependency, it internally configured these many dependencies. Okay, సింగిల్ డిపెండెన్సీ అనేది ఇంటర్నల్ గా ఇన్ని డిపెండెన్స్ తో ఈక్వలెంట్ తో అయ్యింది. ఓకే, వన్స్ యూ యాడ్ దిస్ డిపెండెన్సీ, దెన్ ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ మేనేజ్ ది వెర్షన్స్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఆటోమేటికల్లీ మేనేజ్ ది వెర్షన్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఏంటి, ఆ డిపెండెన్సీ యాడ్ చేస్తే ఇంటర్నల్ గా వి నో నీడ్ టు మేనేజ్ ది వెర్షన్స్ కాన్ఫిగరేషన్స్. ఓకే, మనకి ఏంటంటే ఇనిషియల్ గా ఒక 5 years బిఫోర్ వీఆర్ ఒక అప్లికేషన్ పర్ఫెక్ట్ గా రన్ అవ్వాలంటే మనం కాన్ఫిగరేషన్స్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనకేంటి, కాన్ఫిగరేషన్స్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనం ఏంటంటే ఆ వెర్షన్స్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి, వెర్షన్స్ కూడా కరెక్ట్ గా మేనేజ్ చేయాలి. బట్ ఫ్రమ్ లాస్ట్ 2 years ఆన్వర్డ్స్, సో ఈ యానోటేషన్ బేస్డ్ కాన్ఫిగరేషన్ వచ్చిన తర్వాత ద మెయిన్ అడ్వాంటేజ్ ఈస్,
we no need to maintain the versions. Okay, we no need to maintain the versions configurations. It internally take care about these dependencies only. Okay, ఈ డిపెండెన్సీ యాడ్ చేస్తే సరిపోద్ది, మనం వెర్షన్స్ గురించి మనం పట్టించుకోని అవసరం లేదు. ఇంటర్నల్గా అదే దాన్నంతలా అదే మేనేజ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ is once you add this username, if you want to customize the username and password, if you want to customize the username and password, default username password ఉంది కదా, in the same way if you want to customize the username and password, if you want to customize the username and password, then we will give these configuration data. చూడండి, spring.security.user.name, username is Surya, spring.security.user.password, user password equal to పాస్వర్డ్, spring.security.user రోల్స్ అంటే ఆ పర్టికులర్ యూజర్కి ఏ రోల్స్ ఉంటుంది, ఐదర్ అడ్మిన్ రోల్స్. నార్మల్గా నేను అడ్మిన్, మేనేజర్, యూజర్ అని ఇచ్చాను, కానీ నార్మల్గా అయితే ఈ అన్నిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే అడ్మిన్కి 3 ఉంటాయి, మేనేజర్కి మేనేజర్ ప్లస్ యూజర్ 2 ఉంటుంది, ఒక నార్మల్ సాఫ్ట్వేర్ డెవలపర్కి అయితే ఓన్లీ యూజర్ రోలే ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, we need to add these configuration data in application.properties. Okay, we need to add these configuration data in application.properties, spring.security.user.name Surya. సో మీరు పేర్లు ఇచ్చుకోండి, నెక్స్ట్ రన్ చేయండి మళ్ళీ. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏంటంటే డిఫాల్ట్ జనరేటెడ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవ్వలే, డిఫాల్ట్ జనరేటెడ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవ్వలే, ఎందుకంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. చూడండి ఇక్కడ ఏంటి, సూర్య పాస్వర్డ్ ఏంటంటే పాస్వర్డ్. సో చూడండి, ఆ క్రెడెన్షియల్స్ ఇవ్వగానే మనం డాటాను రిట్రీవ్ చేసుకుంటాం. ఇన్ ది సేమ్ వే పోస్ట్ మ్యాన్లో కూడా అంతే. పోస్ట్ మ్యాన్లో సేమ్ హెచ్టిటిపి యూజర్స్ గో టు ఆథరైజేషన్, యూ నా క్రెడెన్షియల్స్ ఏంటంటే ఆ క్రెడెన్షియల్స్ ఇవ్వండి, సూర్య నెక్స్ట్ పాస్వర్డ్ సెండ్. సో 200 ఓకే. 4th ఐడిలోనే ఎవరు ఉన్నారు, వంశీ ఉన్నాడు, వంశీని రిట్రీవ్ చేసుకున్నాం. 3rd ఐడిలోను త్రినాథ్ ఉంటాడు, త్రినాథ్ని రిట్రీవ్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్ప్రింగ్ సెక్యూరిటీ. ఓకే, మన అప్లికేషన్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఈస్ స్ప్రింగ్ సెక్యూరిటీ అర్థమైందా ఎంతో కొంత? హలో, అర్థమైందమ్మా? మోహన్ రంగ, కార్తిక్, శ్యామ్ గణేష్, మేఘ. ఎస్ సార్. సో ఇందులో నెక్స్ట్ ఏంటంటే
సో ఇది నార్మల్గా చెప్తాను హౌ బేసిక్ అథెంటికేషన్ వర్క్స్ ఇంటర్నల్ అనేది కొంచెం అర్థం చేసుకోండి. ఇది మీకు అవసరం లేదు కానీ ఇంటర్నల్గా ఎలాగవుద్దని. సో చూడండి, హౌ బేసిక్ అథెంటికేషన్ వర్క్స్ ఇంటర్నల్లీ మీన్స్ when a client send request, when a client or user submit user request details to the authentication basic filter. ఓకే, ఏంటంటే when a client ఏదైనా నార్మల్ యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని ఫస్ట్ దే విల్ సెండ్ దట్ రిక్వెస్ట్ టు ది అథెంటికేషన్ ఫిల్టర్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే అథెంటికేషన్ ఫిల్టర్, ఈ అథెంటికేషన్ ఫిల్టర్ ఎక్స్ట్రాక్ట్ ది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే ఓకే, ఆ వచ్చిన రిక్వెస్ట్ నుండి క్లయింట్ ఏం చేస్తాడు, యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని అథెంటికేషన్ ఫిల్టర్ కి సెండ్ చేస్తాడు. క్లయింట్ సెండ్ యూజర్ నేమ్ అండ్ క్లయింట్ సెండ్ యూజర్ క్రెడెన్షియల్స్ టు ది అథెంటికేషన్ ఫిల్టర్. దెన్ అథెంటికేషన్ ఫిల్టర్ extract the username and password from the request. ఓకే, క్లయింట్ సెండ్ చేసిన రిక్వెస్ట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. దెన్ ఇట్ విల్ పాస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్ క్లాస్. ఇది క్లాస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్ అనేది ఇట్స్ ఏ క్లాస్. ఓకే, ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని ఇట్ విల్ పాస్ దట్ క్రెడెన్షియల్స్ టు అథెంటికేషన్ టోకెన్ క్లాస్. ఓకే, ఈ అథెంటికేషన్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఆ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కదా యూజర్ నేమ్ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన డీటెయిల్స్ ని టోకెన్ క్లాస్ కి పాస్ చేస్తుంది. దెన్ టోకెన్ క్లాస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్. ఓకే, it will create object of the class and it will pass that object to the authentication manager. ఓకే, అప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ లో మనకి ఆ క్రెడెన్షియల్స్ ఉంటాయి, ఆ క్రెడెన్షియల్స్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఈ క్లాస్ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్, ఇట్స్ ఏ క్లాస్. ఓకే, ఇట్స్ క్రియేట్స్ ఏ వన్ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ క్లాస్ క్రియేట్స్ an object and it's sent to the and it will pass that object to the authentication manager. Okay, authentication manager అనేది authentication manager కి పాస్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద purpose of authentication manager is authentication manager which responsible to authenticate the request. ఓకే, అథెంటికేషన్ అనేది ఆ అథెంటికేషన్ మేనేజర్ ఏం చేస్తుందంటే ఆ క్రెడెన్షియల్స్ ని అథెంటికేట్ చేస్తుంది. అంటే ఇఫ్ ద క్రెడెన్షియల్స్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేస్తుంది. ఇట్ చెక్స్ ద క్రెడెన్షియల్స్. ఓకే, అథెంటికేషన్ మేనేజర్ ఇట్ చెక్స్ ద క్రెడెన్షియల్స్ అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ వన్స్ ద యూజర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అథెంటికేటెడ్. ఓకే, అంటే ఆ యూజర్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్ గా కరెక్ట్ అయితే దెన్ అథెంటికేషన్ మేనేజర్ రిటర్న్స్ ద అథెంటికేషన్ ఇన్స్టెన్స్. అంటే ఆ వచ్చిన క్రెడెన్షియల్స్ ని ఏం చేస్తుంది, అథెంటికేషన్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? సో ఆ యూజర్ డీటెయిల్స్ ని యూజర్ అథెంటికేషన్ మేనేజర్ అథెంటికేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ కి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ అంటే ఆ యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని ఈ సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్. ఓకే, సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్ అనే క్లాస్ లో స్టోర్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ద అథెంటికేషన్ ఈజ్ సక్సెస్ దెన్ ద అథెంటికేషన్ ఆబ్జెక్ట్ స్టోర్డ్ ఇన్ ఏ సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్. ఓకే, నెక్స్ట్ ఇట్ గోస్ టు ది రిమెంబర్ మీ సర్వీసెస్. ఇట్ గోస్ టు బి రిమెంబర్ మీ సర్వీసెస్ అంటే మనం ఇప్పుడు చూడండి ఏదైనా జీమెయిల్ లాగిన్ అయినప్పుడు ఒకటి వస్తుంది సేవ్ ఆర్ నాట్ నౌ అని. గుర్తుందా ఎవరికైనా సేవ్ ఆర్ నాట్ నౌ అని? హలో, సో గుర్తుందమ్మా? అంటే మనం ఏదైనా జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు మనం పాస్వర్డ్ జనరేట్ చేస్తాం కదా, పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు అక్కడ సేవ్ చేసుకోవాలా లేదంటే సిస్టంలో సేవ్ చేయాలా లేదంటే నాట్ నౌ అని రెండు ఆప్షన్స్ వస్తుంది. సో మనం నాట్ నౌ క్లిక్ చేసేస్తాం. సో ఇన్ ది సేమ్ వే స్టోర్ చేసుకున్న ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ రిమెంబర్ వి సర్వీస్ లో
సారీ, ఇట్ గోస్ టు రిమెంబర్ సర్వీసెస్. ఓకే, రిమెంబర్ మీ సర్వీసెస్ అంటే పాస్వర్డ్ మనం సేవ్ ఆప్షన్ వస్తే సేవ్ అవుద్ది, లేదంటే అప్లికేషన్ అనేది కంటిన్యూ అయిపోద్ది. వితౌట్ సేవింగ్ ద అప్లికేషన్ విల్ కంటిన్యూ. అదే ఇఫ్ ద అథెంటికేషన్ ఈజ్ ఫెయిల్డ్, ఓకే, ఒకవేళ అంటే యూజర్ క్రెడెన్షియల్స్ అనేవి ఫెయిల్ అయిపోతే దెన్ ఇట్ విల్ క్లియర్ ద సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్. ఓకే, సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్ అనేది ఆబ్జెక్ట్ ఉంటుందా, ఆ ఆబ్జెక్ట్ని క్లియర్ చేస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్లో ఆబ్జెక్ట్ స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ స్టోర్ అయిన ఆబ్జెక్ట్ని ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసిన తర్వాత ఇట్ విల్ డిసేబుల్ రిమెంబర్ మీ సర్వీసెస్ అండ్ ఇట్ రిక్వెస్ట్ విల్ నావిగేట్ టు అథెంటికేషన్ ఎంట్రీ పాయింట్. ఓకే, ఫైనల్లీ మనకి ఏమని వస్తుంది, అనాథరైజ్డ్ యూజర్ అనాథరైజ్డ్ 401 స్టేటస్ కూడా అలాగ వస్తుంది. సో ఇది ఇక్కడ మామూలుగా అథెంటికేషన్ ఎలా వర్క్ అవుద్దని రీసెంట్గా మోహన్ రంగాకి అడిగారు. స్ప్రింగ్ సెక్యూరిటీలోనే ఈ అథెంటికేషన్ ఆథరైజేషన్కి డిఫరెన్స్ నేను అడిగితే ఇదే చెప్పా, ఇన్ మెమరీ అథెంటికేషన్, డేటాబేస్ అథెంటికేషన్ అని చెప్పేసి ఈ ప్రాసెస్ చెప్పా. సో చూడండి, ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్. వెన్ ఏ క్లయింట్ సెండ్ రిక్వెస్ట్ టు ది అథెంటికేషన్ ఫిల్టర్. ఓకే, వెన్ ఏ క్లయింట్ ఆర్ నార్మల్ యూజర్ సెండ్ రిక్వెస్ట్ టు ది అథెంటికేషన్ ఫిల్టర్. రిక్వెస్ట్ అంటే లాగిన్ రిక్వెస్ట్ సెండ్ చేసాడు అంటే లాగిన్ రిక్వెస్ట్ ఎలా సెండ్ చేస్తారు, బై యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, క్లయింట్ అనేది ఎప్పుడైతే క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవడానికి ట్రై చేస్తాడు, ఫస్ట్ దట్ క్రెడెన్షియల్స్ విల్ గో టు ది అథెంటికేషన్ బేసిక్ ఫిల్టర్. బేసిక్ అథెంటికేషన్ ఫిల్టర్లోకి వెళ్తుంది. వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ బేసిక్ అథెంటికేషన్ ఫిల్టర్? Basic authentication filter will extract the username and password. Okay, it will extract the username and password. Once they extract the username and password, it sends that credentials to username password authentication token class. Okay, it sends that request to the username password authentication token class ki send chestadi. So this class will create an object. Okay, this class will create an object and it will pass that object to the authentication manager. Okay, authentication manager will authenticate the request. Okay, authentication manager em chestadante it checks the credentials is correct or not. If the credentials is correct, then it sends that credentials to the security context holder class. Okay, ikkada ఆ క్రెడెన్షియల్స్ అనేవి సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్ క్లాస్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ విల్ గో టు ది రిమెంబర్ మీ సర్వీసెస్. రిమెంబర్ మీ సర్వీసెస్ అంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని రిమెంబర్ అంటే ఆ డాటాని సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ కంటిన్యూ అవుద్ది. నెక్స్ట్ ఇఫ్ ద అథెంటికేషన్ డీటెయిల్స్ ఈజ్ ఫెయిల్డ్, ఓకే, దట్ మీన్స్ యూజర్ క్రెడెన్షియల్స్ ఈజ్ ఫెయిల్డ్, దెన్ ఇట్ గో టు ది సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్ అంటే ఈ డాటాని ఎరైజ్ చేసేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి సక్సెస్ అయితే డాటాని స్టోర్ చేసుకుంటుంది. సక్సెస్ అవ్వకపోతే అథెంటికేషన్ మేనేజర్ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కదా, ఆ ఆబ్జెక్ట్ని డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేసిన తర్వాత మనకి ఏం వస్తుంది, మనకి 401 అనాథరైజ్డ్ యూజర్ అని చెప్పి మనకు వస్తుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ అథెంటికేషన్. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ అథెంటికేషన్. సో అర్థమైందా వాట్ ఈస్ బేసిక్ అథెంటికేషన్? హౌ డస్ బేసిక్ అథెంటికేషన్ వర్క్స్ ఇంటర్నల్లీ? ఎవరో ఒకరు చెప్పండి ఈ డయాగ్రామ్ చూసి. హలో, హలో మేఘ, మీరు చెప్తారమ్మా? మేఘ, మోహన్ రంగ, శ్యామ్ గణేష్, కార్తిక్. Sir, here ఆగండి అమ్మా, మీ వాయిస్ కొంచెం స్లోగా వినిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి. like here in the username password authentication token and authentication manager step is there, right? Can you explain it one more time? Hello, చెప్పండి అమ్మా, ఏమైనా డౌటా? sir, that username password authentication token and this authentication manager is there, right? So can you explain that one more time, that two steps?
సో అథెంటికేషన్ మేనేజర్ ఇట్ విల్ అథెంటికేట్ ది రిక్వెస్ట్. ఓకే, అంటే ఆ క్రెడెన్షియల్స్ అనేవి ఇట్ చెక్స్ ఇఫ్ ద ఆ క్రెడెన్షియల్స్ అనేవి కరెక్టా కాదని చెక్ చేస్తుంది. అథెంటికేషన్ మేనేజర్ ఇట్ చెక్స్ ద క్రెడెన్షియల్ ఈజ్ ఇఫ్ ద క్రెడెన్షియల్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఇఫ్ ద క్రెడెన్షియల్స్ ఈజ్ రైట్ ఇట్ విల్ సెండ్ దట్ ఆబ్జెక్ట్ టు ది సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్. ఓకే, ఆ క్రెడెన్షియల్స్ కరెక్ట్ అయితే ఇట్ సెండ్ ద డాటా టు ది సెక్యూరిటీ కంటెక్స్ట్ హోల్డర్. Inside the security context holder it store that credentials. Okay, inside this security context holder it authentication manager store the credentials అంటే యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని స్టోర్ చేస్తుంది. సో స్టోర్ చేసిన తర్వాత ఇట్ విల్ అగైన్ ఇట్ సెండ్ దట్ డాటా టు ది రిమెంబర్ మీ సర్వీసెస్ క్లాస్. దట్ మీన్స్ ఈ రిమెంబర్ మీ సర్వీసెస్ క్లాస్ ఏం చేస్తుందంటే సేవ్ చేసుకుంటుంది కదా ఆ డాటాని, యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని సేవ్ చేసుకొని మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడు ఇది ఒక చాట్ బాక్స్ లో చూపిస్తుంది. అదే ఇఫ్ ద క్రెడెన్షియల్స్ ఈజ్ ఫెయిల్ అనుకో, అంటే ఆ పర్టికులర్ యూజర్ అనేది యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ తప్పు టైప్ చేస్తే ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అథెంటికేషన్ టోకెన్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసింది కదా, ఆ ఆబ్జెక్ట్ ని డిలీట్ చేసేస్తుంది. ఇట్ డిలీట్ దట్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్ విల్ థ్రోస్ 401 అనాథరైజ్డ్ యూజర్ అని చెప్పేసి ఒక స్టేటస్ కోడ్ ని మనకి క్రియేట్ చేస్తుంది. 401 అనాథరైజ్డ్ యూజర్ అని చెప్పి ఒక స్టేటస్ కోడ్ ని క్రియేట్ చేస్తుంది. సో అది ప్రాసెస్. చెప్పండి. Okay, so like whenever a client requests for a login, basically for authentication, then first thing is it will be um, first it will hit the security filter chain, so where a number of filters will be present, and here it will extract the username and password from the request, and then it will send it to the username password authentication token. So there an authentication object will be created, so then it will be sent to the authentication manager. So basically here it will checks the credential is correct or not, by comparing it or by fetching it from the database or at the application property. So basically it will check the username and password are correct or not. Once the username password is correct, then it will send it to security context holder, and the security context holder then it will send to the remember me service, so to save whether they want to save the application or not, sorry, password credentials or not. Then if all once this step is correct, then it will continue to the application. If it is failed, then it will come to the security context holder only. But here if it is failed means then it will destroy the object, that authentication object, and then it will come to the remember me service. It will means this will be disabled, particularly the remember me service, and then again it will come back to the authentication entry point. To the beginning only it will come, so that it will ask user to enter proper credentials. కరెక్ట్ అమ్మ. ఇంకెవరైనా చెప్తారా? మోహన్ రంగా. సో సో వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ చూడండి ఎలా వర్క్ అవుతుందంటే, పాస్వర్డ్ కదా, నేను పాస్ వర్క్ అని ఇచ్చా. ఇక్కడ మనకి ఎలాంటి ఎర్రర్ వస్తుంది అంటే చూడండి, 401 అనాథరైజ్డ్. సో ఈ టైప్ ఆఫ్ ఎర్రర్ అని త్రో చేస్తుంది. ఓకేనా? ఓకే, so this is the basic authentication.
Okay, if you want to change the basic authentication, okay, if you want to change the basic authentication అంటే మీకు బేసిక్ అథెంటికేషన్ కాకుండా మీకు ఇంకేదైనా కావాలనుకోండి, సింపుల్గా we need to create another package, new package config, next new class security config. స్ప్రింగ్ సెక్యూరిటీ కాన్ఫిగ్ని తీసిన తర్వాత ఫస్ట్ వీ నీడ్ టు యాడ్ సెక్యూరిటీ ఫిల్టర్ చైన్. security, so this is the configuration class, right? So which annotation we need to use in configuration class? Which annotation is mandatory? At configuration. Correct. So at the rate configuration. So inside this configuration class we need to create a number of beans. Okay, inside the configuration class we need to create a multiple beans. Next, security. See, security filter chain is the implementation. We need to provide interface. Security filter chain is the interface. ఇక్కడ చూడండి, public interface security filter chains defines a filter chain which is capable of matching against HTTP servlet request in order to decide whether it applies to the request used to configure a filter chain proxy. So ఈ filter chain కి మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ security filter chain, ఈ HTTP సెక్యూరిటీ క్లాస్ని ఆర్గ్యుమెంట్స్లో పాస్ చేసి దానికి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి, HTTP సెక్యూరిటీ అని, లేదంటే HTTP అయినా క్రియేట్ చేయండి. నెక్స్ట్ వీ నీడ్ టు యూజ్ http.csrf. ఎనీ ఐడియా అబౌట్ CSRF? CSRF గురించి ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? హలో. సో CSRF is the cross site request forgery. Okay, cross site request forgery. CSRF cross site request forgery. సో ఇది ఏం చేస్తుందంటే prevents a malicious websites. సో malicious websites అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు కదా, బ్యాంక్ వెళ్ళేటప్పుడు ఎవరైనా బ్యాంక్ వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే మీ ఐదర్ ఐసిఐసిఐ బ్యాంకులో కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకులో కానీ ఎవరైనా సరే మీ డీటెయిల్స్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా మీరు లాగిన్ అయ్యే క్రెడెన్షియల్స్ మీరు కొన్నిసార్లు డైరెక్ట్గా లాగిన్ అయిపోతారు. ఎలాగంటే బై యూజింగ్ బయోమెట్రిక్ని యూజ్ చేసి లేదంటే దేన్ని యూజ్ చేసి లాగిన్ అవుతారు. బట్ ఇంటర్నల్గా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇంటర్నల్గా రీఫ్రెష్ అవుద్ది. ఓకే, రీడైరెక్ట్ అవుద్ది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే మీరు ఏదైనా వెబ్సైట్ లాగిన్ అయ్యేటప్పుడు ఆ బ్యాక్ సైడ్లో మీకు కొన్ని మాల్వేర్ వెబ్సైట్స్ ఉంటాయి. మాల్వేర్ వెబ్సైట్స్ అంటే ఇప్పుడు ఫర్ మన అప్లికేషన్స్ ఉన్నాయి, ట్రూ కాలరు ప్లస్ విడ్మేట్ అని ఎవరికైనా ఐడియా ఉందా? విడ్మేట్ అప్పుడు సినిమాలు డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం. విడ్మేట్ అప్లికేషన్ ఎవరైనా ఐడియా ఉందమ్మా? సో విడ్మేట్ ఏం చేస్తుందంటే అప్పుడు వన్స్ యూ లాగిన్ దట్ అప్లికేషన్, ఓకే, మీరేంటంటే ఆ అప్లికేషన్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే
మీ ఫోన్లో బ్యాక్ సైడ్ అంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేసినా, మీరు వాట్సాప్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ప్రతిదీ కూడా ఆ విడ్మేట్ అప్లికేషన్ అనేది యాక్సెస్ చేసుకోగలదు. ఓకే, వన్స్ యూ ఇన్స్టాల్ దట్ అప్లికేషన్ అండ్ వన్స్ యూ లాగిన్ దట్ అప్లికేషన్, ఆఫ్టర్ దట్ అదొక అడుగుతుంది. అంటే ఇన్స్టాల్ చేసుకునేటప్పుడే దిస్ ఫైల్ ఈజ్ హార్మ్ఫుల్ టు యువర్ డివైస్, ఇట్ కెన్ యాక్సెస్ యువర్ రిసోర్స్ అని చెప్పి ముందే చూపిస్తుంది. సో అదేంటంటే విడ్మేట్ అప్లికేషన్ ఎప్పుడైతే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటారో అప్పుడేంటి, మీరు మొబైల్లో చేసిన ప్రతి యాక్షన్ కూడా విడ్మేట్ అప్లికేషన్ అనేది ఏబుల్ టు సీ దట్ యూజర్ యాక్షన్స్. ఓకే, మనం ఏవే యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నా ప్రతిదీ కూడా విడ్మేట్ అప్లికేషన్ బ్యాక్ సైడ్లో రన్ అవుతుంది. సో అది ఇలా కొన్ని మెలిషియస్ వెబ్సైట్స్ ఉంటాయి విడ్మేట్. కానీ ఇప్పుడు ట్రూ కాలర్ కూడా అంతే, మనం చేసిన ప్రతి యాక్షన్ కూడా ట్రూ కాలర్లో సేవ్ అయి ఉంటుంది. సో ఇలా సమ్ అప్లికేషన్స్ ఉంటుంది. సో ఇలాంటి అప్లికేషన్స్ని సెక్యూర్ చేయడానికే CSRF యూజ్ చేస్తారు. ఓకే, క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ. దిస్ ఈజ్ యూజ్డ్ టు అవాయిడ్ దీస్ టైప్ ఆఫ్ మెలిషియస్ వెబ్సైట్స్. ఓకే, మెలిషియస్ వెబ్సైట్స్ అంటే నాకు తెలిసింది ఈ విడ్మేట్. ఇప్పుడు హ్యాకర్స్ ఎక్కువ అయిపోయారు కాబట్టి ప్రతి అప్లికేషన్స్, ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే క్రోమ్ కానీ బ్రేవ్ కానీ ఇలా ప్రతి అప్లికేషన్స్ ఒక 50% మనం అవేంటంటే బాగా అథెంటికేటెడ్ అప్లికేషన్స్, అంటే బాగా ఫేమస్ అప్లికేషన్స్ కాబట్టి అవి చూసినా సరే మన డాటా బయటికి రాదు. బట్ ఇలాంటి విడ్మేట్, ట్రూ కాలర్ అవేంటంటే నార్మల్ మన డాటానే కొంచెం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. సో అందుకని చెప్పేసి ట్రూ కాలర్ కానీ విడ్మేట్ అయినా ఎవరి ఫోన్లోనే ఉంటే డిలీట్ చేసేయండి. సో ఇది క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ అంటే ఇలాంటి మెలిషియస్ వెబ్సైట్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు మన ఫోన్లో విడ్మేట్ ఉందనుకో, ఇప్పుడు CSRF ఎనేబుల్ చేస్తే నో ప్రాబ్లం. ఎందుకంటే అలా ఎనేబుల్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది కొంతవరకు సేఫ్ జోన్లో ఉన్నట్టు. లేదు అంటే మన అప్లికేషన్ మన మొబైల్లో చేస్తుంది, క్రోమ్లో ఏం చూస్తున్నాం, లేదంటే యూట్యూబ్లో ఏం చూస్తున్నాం, ప్రతిదీ కూడా విడ్మేట్ అప్లికేషన్స్ కానీ ఏదంటే ట్రూ కాలర్ కానీ చూడగలం. సో అది CSRF అంటే అది. ఫస్ట్ బై డిఫాల్ట్గా మన అప్లికేషన్ థర్డ్ పార్టీ CSRF టూల్స్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి CSRF బై డిఫాల్ట్గా మనం క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీని డిసేబుల్ చేస్తున్నాం. ఎందుకంటే వీ నీడ్ టు ఎనేబుల్ అదర్ సైట్స్. అంటే మనకి ఇంకా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఇంకా CSRF కుండా బెటర్ అడ్వాన్స్డ్ టూల్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్గా డిసేబుల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆథరైజ్ HTTP రిక్వెస్ట్. అంటే మనకి వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని ఆథరైజ్ చేస్తుంది. అంటే ఆథరైజ్ చేయడం అంటే ఈ పర్టికులర్ యూజర్కి ఈ రిక్వెస్ట్ని యాక్సెస్ చేసుకునే యాక్సెసిబిలిటీ ఉందా లేదని చెక్ చేస్తుంది. ఆథరైజ్
సో ఇక్కడ ఏం చేసానంటే ఫస్ట్ ఆథరైజ్ హెచ్టిటిపి రిక్వెస్ట్. సో చూడండి ఇక్కడ ఏం చేసానంటే ఫస్ట్ సెక్యూరిటీ ఫిల్టర్ చైన్ అనే ఇంటర్ఫేస్ ఉంది. దానికి దానికి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్సైడ్ దట్ ఇన్సైడ్ దట్ వీఆర్ యూజింగ్ హెచ్టిటిపి సెక్యూరిటీ. ఈ హెచ్టిటిపి సెక్యూరిటీ అనేది ఇదిగోండి ఈ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఆ ఇన్స్టెన్స్ని ఇక్కడ కాల్ చేసి బై డిఫాల్ట్గా సిఎస్ఆర్ఎఫ్ అంటే మీరు ఏ అప్లికేషన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలన్నా ఇలాగే ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్గా సిఎస్ఆర్ఎఫ్ని డిసేబుల్ చేశాను. వై వీఆర్ డిసేబులింగ్ సిఎస్ఆర్ఎఫ్ మీన్స్ హియర్ వీఆర్ యూజింగ్ ఈ స్ప్రింగ్ టూల్ ఈ ఇంటెలిజె ఐడియాలోని మనం ఆల్రెడీ సెక్యూరిటీకి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ సెక్యూరిటీ అండ్ డిపెండెన్సీ యాడ్ చేసాం. సో మనం యాడ్ చేసేటప్పుడు ఇది ఎప్పుడు డిసేబుల్ చేసేది. ఓకే, వీ నీడ్ టు డిసేబుల్ ది సిఎస్ఆర్ఎఫ్. నెక్స్ట్ వీ నీడ్ టు యూజ్ ఆథరైజ్ హెచ్టిటిపి రిక్వెస్ట్. ఆథరైజ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు మన యూజర్ పంపించిన ప్రతి రిక్వెస్ట్. ఓకే, 10 రిక్వెస్ట్ పంపిస్తే 10 రిక్వెస్ట్, 100 రిక్వెస్ట్ పంపిస్తే 100 రిక్వెస్ట్ ఆ రిసోర్స్ని ఆ రిక్వెస్ట్ని యాక్సెస్ చేసుకోవడానికి యూజర్కి ఈ యాక్సెసిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత వచ్చిన రిక్వెస్ట్ని అథెంటికేట్ చేస్తుంది. ఓకే, అథెంటికేట్ అంటే ఆ రిక్వెస్ట్ వస్తుంది కదా, ఆ వచ్చిన రిక్వెస్ట్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ సరిపోలేదని చెక్ చేసిన తర్వాత ఫైనల్గా ఇట్ యూజ్ హెచ్టిటిపి బేసిక్. హెచ్టిటిపి బేసిక్ ఈజ్ ద మెథడ్. ఈ మెథడ్కి ఏంటంటే డిఫాల్ట్గా వచ్చిన ప్రతి రిక్వెస్ట్ కూడా ఇక్కడ మనకి సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ ఇంటర్ఫేస్లో మనం క్రియేట్ చేసుకున్న మెథడ్ అంటే వచ్చిన ప్రతి రిక్వెస్ట్ కూడా ఈ సెక్యూరిటీ ఫిల్టర్ చైన్లో స్టోర్ అవుతుంది. రిటర్న్ http security dot build. ఇక్కడ ఏది తప్పు ఉంది? సో ఇక్కడ మనకి ఏమైనా మనం ఇక్కడ ఎక్సెప్షన్స్ త్రో చేయడానికి సెక్యూరిటీ ఫిల్టర్ చైన్ ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ ఏదైనా సింటాక్స్ ఎర్రర్ ఉంది ఏంటమ్మా? ఇక్కడ సింటాక్స్ రిటర్న్ స్ప్రింగ్ సెక్యూరిటీ ఫిల్టర్ చైన్ హెచ్టిటిపి సెక్యూరిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకటి క్లోజ్ చేసి ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ ఉంది. create a mistake.
ఇక్కడ ఒకటి క్లోజ్ అయింది, ఇది క్లోజ్ అయింది, ఇది దీనికి క్లోజ్ అయింది, దీనికి క్లోజ్ అయింది. మిస్ అయింది. ట్వంటీలో ఎక్స్పెక్టెడ్ అంట. So application is working fine. ఇప్పుడు చూడండి, http localhost 8080 API users. Yeah. సో డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూడండి, చేంజ్ యువర్ పాస్వర్డ్. ద పాస్వర్డ్ జస్ట్ వాజ్ అంటే దీనికి వెన్ యూ యాడ్ దిస్ మెథడ్స్ ఇన్ యువర్ అప్లికేషన్, ఈ సిఎస్ఆర్ఎఫ్ కానీ లేదు అంటే ఈ సెక్యూరిటీ ఫిల్టర్ చైన్ కానీ ఎప్పుడైతే యాడ్ చేస్తారో అప్పుడు వీ నీడ్ టు అప్లికేషన్కి మనం మోర్ సెక్యూర్ ప్రొవైడ్ చేయడం, సెక్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేసినట్లు. ఓకే, సో అది ఈ ఒక్క మెథడ్ నేర్చుకోండి. మొత్తం స్ప్రింగ్ సెక్యూరిటీ ఫిల్టర్ చైన్లో మీరు ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కటే మీరు రోజు ఒక 2-3 టైమ్స్ రాసిస్తే మీకు సెక్యూరిటీ అంటే అదేటో అర్థమైపోద్ది. సో ఇన్ టుమారో క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇన్ మెమరీ అథెంటికేషన్. సో ఈరోజు ఈవినింగ్ కూడా మీకు క్లాస్ ఉండొచ్చు, నేను 1 అవర్ ముందు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, 4 కానీ 5 కానీ క్లాస్ తీసుకుంటా. సో చూడండి, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా?